పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు విరాట్ పత్రిక సంపాదకులు, వేద పండితులు, చతుర్వేద భాషను తెలుగులో అనువాదం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన అకాల మరణం కారణంగా అది ఆగిపోయింది. దానికి కొంతమంది దాతలు విరాళం ఇచ్చారు ఆ భాష ముద్రణ కోసం. అందులో నేను కూడా ఒకటి. దానికి ఆ ముద్రణ ముందు కొన్ని పుస్తకాలు దాతలకి ఉచితంగా పంపించారు. అందులో ఈ మంత్ర శతకాలు 4, తర్వాత యజుర్వేద మంత్ర సంహిత ఒక పుస్తకం చేయించారు, అది ఉచితంగా ఇచ్చారు. అందులో బాగుంది. అందులో ఋగ్వేదం పూర్తి చేసుకున్నాం, యజుర్వేదం వస్తున్నది. ఇందులో ఈ మంత్రం యొక్క భావార్థము అంటే సారాంశము, పరమేశ్వర ప్రాప్తికి వేదముల స్వాధ్యాయం చేయుచుందుముగాక. ఇది యజుర్వేదం 34వ అధ్యాయం 58వ మంత్రం. ఓం బ్రహ్మణస్పతే త్వమస్య యంతాసు తస్య బోధితనయం చ జన్మ విశ్వం తద్భద్రం యదవంతి దేవా బృహద్వదేమ విదగ్ధే సువీరాః. పదార్థం బ్రహ్మణః పదే వేదరక్షక పరమాత్మన్ త్వం నీవు అస్య ఈ సూక్తస్య ఉత్తమముగా ఉద్దేశించబడిన వేద ధ్యానము ఎంత నియామకుడవు, నీవే ఈ వేదమును బోధించువాడవు చ మరియు తనయం సంతాన సమములను మనుష్యవర్గమును జిన్వ ప్రసన్నులను తృప్తులను అనర్చరవు. దేవాహ నీ గుణ గణములను ధారణము చేసుకున్న మహాత్ములు యత్ దేనిని అవంతి రక్షించుదురో తత్ ఆ విశ్వం సపూర్ణ విశ్వం భద్రం హితకర కార్యములను సాధించుచు మేము సువీరాహ ఉత్తమ వీరులమై శ్రేష్ఠ పుత్ర పౌత్రాదులు కలవారమై విదఖే ధ్యాన యజ్ఞమందు అధ్యాపన వ్యవహారమందు బృహత్ వదేమా పరమేశ్వరుని స్తుతించదుముగాక. ఇది స్వాధ్యాయం యొక్క ఒక ఆవశ్యకత, దాని యొక్క మహత్యము. ఈ వేదములు యొక్క జ్ఞానం మానవులకు దాని యొక్క ఆవశ్యకత గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని భావార్థము ధ్యానము, యజ్ఞము, ఉత్థానము మరియు స్వాధ్యాయ ప్రేరణ వేళలో మనమందరము వేద రక్షకుడకు పరమాత్ముని దివ్య జ్యోతి ప్రకాశపు కాంతిచే స్వీయ ఆత్మలను ఆలోకిత మనర్చుకున్నటకు సంకల్పించుకొని పరమేశ్వరుని ప్రార్థించవలను. పరమేశ్వరుని ప్రార్థన ఎలాంటిది? పరమేశ్వరుని ఏమని ప్రార్థించాలి? ఆయన యొక్క జ్ఞాన జ్యోతి ప్రకాశము మనల్ని పునీతం చేయాలి. ఆ వేద జ్ఞాన ప్రకాశం చేత జీవాత్మలు అన్నీ కూడా ఆ స్వాధ్యాయం అలాగే యజ్ఞం, జ్ఞానయజ్ఞం అంటే అది ఉదయం పరమాత్మని సంధ్య ఉపాసన చేస్తున్నాను, అది బ్రహ్మయజ్ఞము, అదే జ్ఞానయజ్ఞము. తర్వాత దేవయజ్ఞం, ఈ ప్రకృతి దేవతలన్నింటినీ కూడా పవిత్రం చేయటం కోసం దేవయజ్ఞం చేస్తున్నాం. ఈ 2 యజ్ఞాలు కూడా మనలో ఏం చేస్తున్నాయి? ఉత్థానం, ఆత్మోన్నతిని కలిగిస్తున్నాయి, ఆత్మను పవిత్రం చేస్తున్నాయి. శుభ సంకల్పం వస్తూ శుభకార్యము చేయటానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఈ రకంగా స్వాధ్యాయ ప్రేరణలో మనమందరం ఆ పరమాత్మని యొక్క జ్ఞాన జ్యోతి ప్రకాశం పొంది మన ఆత్మను పవిత్రం చేసుకోవాలని సంకల్పించుకొని పరమేశ్వరుని ప్రార్థించాలని ఈ మంత్రంలో ఉన్నది.
ఇక్కడ స్వాధ్యాయం యొక్క ప్రయోజనం. స్వాధ్యాయం అంటే ముందు నేను నా స్వభావాన్ని కూడా మార్చుకోవాలి. నా గురించి అధ్యయనం చేయాలి. నేనేమిటి, నాలో దుర్గుణాలు ఉన్నాయా లేవా, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా ఏంటని వాటిని అవలోకించి వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్వాధ్యాయం. అలాగే ఈశ్వరీయ జ్ఞానం, వేద జ్ఞానం కూడా స్వాధ్యాయమే. వీటి యొక్క ప్రయోజనాన్ని మనం గ్రహించి మనం ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నం చేయాలని ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి స్వాధ్యాయము మానవులు అనివార్యము. ఓం